వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. నేను మీ గోవింద్ నాగరాజు. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది వివరంగా చూద్దాం. ముందుగా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేయడం కోసం గూగుల్ క్రోమ్ సైట్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ఏపీ ఎంసెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏపీ ఎంసెట్ 2025 అని చెప్పి కనిపిస్తూ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఏపీ ఎంసెట్ యొక్క హోమ్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పనేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయడం కోసం కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ మొదటి దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. సో మనం అప్లై చేసినప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది వచ్చి ఉంటుంది, అలాగే పేమెంట్ రెఫరెన్స్ ఐడి కూడా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఒకటి మనం ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని, అలాగే హాల్ టికెట్ నెంబర్ని, అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ప్రొసీడ్ పైన క్లిక్ చేసినప్పుడు మన హాల్ టికెట్ అనేటువంటిది ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు టెస్ట్ డేట్ ఉంటుంది, అలాగే మన సెంటర్ నేమ్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యాప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రింట్ తీసుకోవడం కోసం ఇక్కడ బాటంలో ప్రింట్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో ఈ ప్రింట్ పైన క్లిక్ చేసినట్లయితే మనము ఈ హాల్ టికెట్ని మనము ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇంకొక విధంగా కూడా మనము హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇందుకోసం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ఈ యొక్క ఫోన్ నెంబర్ని 9552300009 అనేటువంటి నెంబర్ని మనము మన కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పి ఈ నెంబర్ని సేవ్ చేసుకోవడం జరిగింది. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మనము వాట్సాప్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను సేవ్ చేసినటువంటి నెంబర్ సెర్చ్ చేశాను. సో ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ హాయ్ అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేయాలి. తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి అడుగుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ విద్యా సేవల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కొన్ని సేవలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదట మనకు ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నమోదు సంఖ్య అంటే మనం అప్లికేషన్ అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేయాలి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ సబ్జెక్ట్ని ఎంచుకోండి అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ ఫార్మసీనా, వ్యవసాయం ఫార్మసీనా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నిర్ధారించండి పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే కొన్ని సెకండ్స్లో మనకు పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్కి ఈ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దయచేసి మీ హాల్ టికెట్ కోసం జోడించబడిన పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఉంది. సో దీన్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది హాల్ టికెట్ అనేటువంటిది. సో ఈ విధంగా మనము వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.